కాకినాడ జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. జ్వరాలతో హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు పేషెంట్లు. కొందరికి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి సీరియస్ అవుతుంది. జీజీహెచ్లో ఓపీ పేషెంట్లతో కిక్కిరిసిపోతుంది. కాకినాడ నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. జిల్లాలో వైరల్ ఫీవర్లు అంతకంతకు పెరుగుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా టైఫాయిడ్, ఇతర ఫీవర్లతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఫీవర్ పేషెంట్లతో, జ్వరం వచ్చిన పేషెంట్తో ఫిల్ అయిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కాకినాడ జీజీహెచ్లో ఉన్నాము. కాకినాడ జీజీహెచ్లో మొత్తం 6 వార్డులు ఫీవర్కి సంబంధించి M1 నుంచి M6 వరకు కూడా పూర్తిగా 6 వార్డుల్లో కూడా ఎక్కడికెక్కడ ఫీవర్ పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారు. సడన్గా ఓపీకి అంటూ వచ్చి వాళ్ళు ఓపీకి చూపించుకోవడానికి వచ్చి ఒకసారిగా ప్లేట్లెట్ తగ్గిపోవడం, అదేవిధంగా ఇతర కంప్లైంట్లు ఇబ్బంది పరిస్థితి. ప్రస్తుతం డెంగ్యూ పేషెంట్ సంబంధించి కూడా ముందుగా కాకినాడ జీజీహెచ్కు మేజర్ కేసెస్, సీరియస్గా ఉన్న కండిషన్స్, సివియర్గా ఉన్న కేసెస్ ఇక్కడికి వస్తారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వీళ్ళు ఓపీ చూపించుకోవడం, అదేవిధంగా మరొక వైపు ఒక్కసారిగా అడ్మిట్ అవుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అసలు ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం అసలు ఎందుకు వస్తాయి, ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి సార్, ఏంటి సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎందుకు వస్తాయంటే? ఓకేనండి, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ కేసు ఉందనుకోండి, ఇది మన దగ్గరకు వచ్చినప్పుడు ఫీవర్ ఒక 3-4 రోజులు ఉంది. తర్వాత అసలు ఏంటి అపస్మారక స్థితిలో వచ్చేసారన్నమాట. ఓకే, సో అదని చెప్పేసి ఆ టైంలో వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఇట్లా జ్వరం ఉందండి, జ్వరం తర్వాత ఎట్లా ఉంది, ఇలా బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు. సో తర్వాత పరీక్షలు చేస్తే పరీక్షల్లో కూడా కొంచెం అదేంటంటే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే సీజనల్గా ఇప్పుడు ఏంటంటే వైరల్ ఫీవరు, తర్వాత డెంగ్యూ ఫీవరు, మలేరియా ఫీవరు, ఇదేంటంటే కొంచెం టిపికల్ టైప్ ఆఫ్ ఫీవర్ అనమాట. అది విష జ్వరంలోనే ఇది ఒక రకం. సో వీళ్ళు లేట్ చేయడం వల్ల ఏమైందంటే అది కొంచెం బ్రెయిన్ దాకా వెళ్ళింది, కొంచెం లివరు, కిడ్నీలు ఇన్వాల్వ్ అవడం వల్ల కొంచెం లేట్ స్టేజ్లో రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. బట్ కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ అందించడం వల్ల పేషెంట్ అయితే మాత్రం రికవరీ చాలా ఫాస్ట్గా ఉంది. ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలంటే సార్? అది యాక్చువల్లీ తెలుసు కదా సార్, ఇదేంటంటే మనకి సీజన్ అంతా కూడా వైరల్ ఫీవర్స్ అంటే ఏంటంటే మోర్ కంటాజియస్. అంటే ఇప్పుడు సేమ్ మనం అప్పుడు లాస్ట్ టైం మనం కోవిడ్ టైంలో కనుక ఎటువంటి మెజర్స్ తీసుకున్నాం, అదే సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం, ఇట్లా ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, ఇది అంతేనండి. ఇప్పుడు ఏంటంటే అవాయిడ్ మాస్ అటెండింగ్స్, అలాంటి వాటికి ఎంతైనా చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైరల్ ఫీవర్స్లో మెయిన్ రికరెన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి వచ్చింది అంటున్నారు, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది అంటున్నారు. దానికి ఏంటంటే దట్ ఈస్ న్యూట్రిలిస్టేసెస్. అంటే కొంచెం బలమైన ఆహారం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, ప్రివెన్షన్కి ఏంటంటే మనకి మెయిన్ థింగ్ ఏంటి, దూరంగా అదే చెప్తున్నాయి, మాస్క్, ఫ్రీక్వెంట్ వాష్, సో అటెడ్ మాస్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేసుకోవడం. అదేవిధంగా ఏంటంటే అలాంగ్ విత్ దట్ కొంచెం డైట్ మోడిఫికేషన్స్. డైట్ అంటే ఏంటంటే కొంచెం బలమైన ఆహారం, ప్రోటీన్ ఫైట్ ఎక్కువ తీసుకోవాలి. అంటే వాటర్ కంటెంట్, ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, ఎంత వాటర్ కంటెంట్ తీసుకుంటే అంత తొందరగా. ఎందుకు లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే టైంకి వాళ్ళు లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వైరస్ ప్రభావం అనేది బాడీలో ప్రతి ఆర్గాన్ మీద ఉంటుంది. సో ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే వాటి మీద ఏంటంటే ఇతర ఆర్గాన్ మీద అంత ఎఫెక్ట్స్ ఉండవు. సో రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సీజనల్ వ్యాధులు అనేది విజృంభిస్తున్న పరిస్థితి. డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా టైఫాయిడ్, ఇలా రకరకాల ఫీవర్స్తో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా పేషెంట్స్తో కిక్కిరిసిపోతున్నాయి. మరొక వైపు ఓపీకి అంటూ వచ్చి జనరల్గా చెకప్ చేయించుకోవడానికి, ఫీవర్ చెకప్ చేయించుకోవడానికి వచ్చి సడన్గా జాయిన్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రకాష్ సాయి సుధీర్, కాకినాడ.